గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే డాక్టర్ గారు. మరి ఈ తాగుడు ఎడిక్ట్ అయ్యాడా లేదా, ఎడిక్ట్ అయితే వాళ్ళకి మరి తిరిగి ఎలా వాళ్ళని దాన్ని మామూలు జీవితంలోకి తీసుకురావటం ఎలా, తాగుడు మాన్పించటం ఎలా అని అనేక ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. తాగుడు మాన్పించడానికి కూడా సులువైన మార్గాలు ఉన్నాయా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దీనికి కొన్ని మనం చెప్పుకోవాలి. ఏంటంటే, అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే బురదలో కాళ్ళు పెట్టడం, కాళ్ళు కడుక్కోవడం ఇవన్నీ కూడా అనవసరం. అసలు త్రాగుడు, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్, ఇలా మత్తు పదార్థాలకి, పానీయాలకి బానిసలు అవ్వకుండా ఉండటం అత్యంత సులువైన మార్గం. బానిసలు అవ్వకూడదు. మన ఒళ్ళో చిన్న పిల్లవాడు కూర్చొని నానా అదేంటి ఇదేంటి, మా ఫేవరెట్ హీరో లేకపోతే మా క్రికెటర్ ఏంటి తాగుతున్నాడు, ఆ సీసా ఏంటి అన్నప్పుడు ఇది ఏంట్రా అనవసరం నీకు నీ వయసుకి అని అనకుండా, అది ఒక విష పదార్థం, స్లో పాయిజన్ను, కొన్నాళ్ళుగా తాగగా నీ శరీరాన్ని, మనసుని, నీ ఆస్తిని, నీ కుటుంబాన్ని అన్నీ కబలించి సర్వనాశనం చేసే మత్తు పదార్థాలు, వీటి జోలికి వెళ్ళకూడదని అతి చిన్న వయసులో వాళ్ళ మెదడులో విత్తనంలాగా సీడింగ్ చేయటం అనేది అత్యుత్తమమైన మార్గం, సులువైన మార్గం, ప్రివెన్షన్. అలాగే సోషల్ డ్రింకర్గా ఉన్నప్పుడే, ఎప్పుడైనా నెలకోసారి 2 సార్లు తాగుతున్నప్పుడే వీలైనంత వరకు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళకి విల్ పవర్ తక్కువగా ఉండి కొంత పర్సనాలిటీ ప్రోన్నెస్, ఎడిక్ట్ అయ్యేదానికి ప్రోన్నెస్ ఉంటే వాళ్ళని ఆ సోషల్ డ్రింకింగ్ నుండి కూడా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయటం. మరి అలాగే వీళ్ళు ఏదైనా సోషల్ డ్రింకర్ కానీ లేకపోతే అప్పుడప్పుడు తాగేవాళ్ళు కానీ వాళ్ళ జీవితంలో జరిగిన అత్యంత దుఃఖభారమైన సంఘటన, స్ట్రెస్ఫుల్ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు దానికి ఎడిక్ట్ అవుతున్నారంటే ఎర్లీగానే గుర్తించి వాటికి ముందు సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి పూర్తిగా ఎడిక్ట్ కాకముందే అతన్ని కౌన్సిల్ చేయటం, మందులు వాడటం, అతన్ని ఎడిక్ట్ అవ్వకుండా కాపాడటం ఇదైన సులువైన మార్గమే. ఇక ఎడిక్ట్ అయ్యాడంటే మాత్రం డీ అడిక్షన్ థెరపీ ద్వారా వీళ్ళని బయటికి తీసుకురావాలి. ఇవన్నీ కూడా మనం మానవ ప్రయత్నంతో, మానసిక వైద్యుడి యొక్క సలహా సంప్రదింపులతో, వైద్యంతో బయటకు వచ్చే మార్గాలే తప్ప ఇది అసలు మనకు అసాధ్యం, వీడు ఎడిక్ట్ అయ్యాడు, వీడికి ఎందుకు పనికిరాడు అనే నిర్ధారణకు రాకూడదు. చక్కగా బయటికి తీసుకురావచ్చు. మీ మానసిక వైద్యుడు డాక్టర్ అయోధ్య కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.